ములాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ టీం పీబీకేఎస్ టీంకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసింది. 2 రోజుల క్రితం తమ సొంత గడ్డ మీద పంజాబ్ టీం మీద ఓడిపోయిన ఆర్సీబీ వాళ్ళు ఇప్పుడు మాత్రం పంజాబ్ సొంత గడ్డ మీదకి వెళ్ళి వాళ్ళని కొట్టారు. ఈ సీజన్లో అయితే ఆర్సీబీ టీం హోమ్ మ్యాచెస్లో ఒకరు ఆడుతుంటే ఇవే మ్యాచెస్లో మాత్రం ఒక డిఫరెంట్ టీంలో ఆడుతుంది. మిగిలిన మ్యాచ్లు చూసాం, అదే పంజాబ్ బౌలింగ్ అటాక్ అండ్ అదే ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్, బట్ రిజల్ట్ మాత్రం డిఫరెన్స్. బట్ ఆఫ్ కోర్స్ ఆర్సీబీ బ్యాటింగ్లో ఒక ప్లేయర్ మేజర్ డిఫరెన్స్ తీసుకొచ్చాడు. ది లెఫ్ట్ హ్యాండర్ దేవదత్ పడిక్కల్ నిజంగా అబ్సల్యూట్ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. ఈ మ్యాచ్లో అయితే ఆర్సీబీ టీం ఒక మంచి ఆల్రౌండ్ షో కనబరిచి పీబీకేఎస్ టీంని ఓడించారు. ముందు వాళ్ళ బౌలర్స్ పవర్ ప్లేలో రన్స్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత కంబ్యాక్ చేశారు. ఎస్పెషల్లీ డెత్ ఓవర్స్లో చూసాం మైండ్ బ్లోయింగ్ బౌలింగ్. అండ్ దెన్ చేజింగ్లో చూసుకుంటే ఫస్ట్ ఓవర్లోనే వికెట్ కోల్పోయినప్పటికీ ఆ తర్వాత ఒక భారీ పార్ట్నర్షిప్ మెయిలీ ద కింగ్ విరాట్ కోహ్లీ మరోసారి అతను ఎందుకు చేజ్ మాస్టర్ అంటారో ప్రూవ్ చేసుకున్నాడు. సో విక్టరీ అయితే ఆర్సీబీ టీంకి చాలా మంచి కాంప్రహెన్సివ్ విక్టరీ అని చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో పోటీ అనేది ఇంకా తీవ్రంగా పెరిగిపోయింది. ఏకంగా 5 టీంలు 10 పాయింట్ల దగ్గర ఉన్నారు. అందులో ఆర్సీబీ, పీబీకేఎస్ మరి ఎల్ఎస్జీ ఈ 3 టీంలు ఒకే స్టేజ్లో ఉన్నారు. అంటే 8 మ్యాచ్లు ఆడితే 5 గెలిచి 3 ఓడిపోయారు. కేవలం నెట్ మాత్రమే 3 టీంలను విడదీస్తుంది. సో ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలవడం అనేది ఖచ్చితంగా పాయింట్స్ టేబుల్ మరింత ఇంట్రెస్టింగ్గా మార్చింది ఇప్పుడు. అండ్ ఆల్సీ మ్యాచ్ ద్వారా ఆ రివెంజ్ వీక్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుండి నెక్స్ట్ 1 వీక్ అన్నీ కూడా రివెంజ్ మ్యాచెసే. సో యాక్చువల్లీ ఈ మ్యాచ్లో అయితే ఆర్సీబీ టీం చాలా మంచి ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మరీ ముఖ్యంగా వాళ్ళు టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్న తర్వాత అంత మంచి స్టార్ట్ అయితే రాలేదు. పీబీకేఎస్ ఓపెనర్స్ మరోసారి అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. ప్రియాంక్ సార్య మరి ప్రభ్సిమ్రాన్ సింగ్ ఇద్దరు కూడా ఆర్సీబీ పేసర్స్ని ఉతికారేశారు. మిగిలిన స్టైల్ వేసిన 2 ఓవర్లో చూసాం చాలా రన్స్ పోయాయి. అలాగే భూమిని కొట్టారు అండ్ హ్యాజిల్వుడ్ని కూడా కొట్టారు. అయితే అలాంటి టైంలో ఆర్సీబీ కెప్టెన్ కృణాల్ పాండ్యాని తీసుకొచ్చి ఒక మంచి మూవ్ చేశాడు. ఎందుకంటే కృణాల్ పాండ్యా వచ్చిరాగానే వికెట్ తీశాడు. అది కూడా డేంజరస్ ప్రియాంక్ సార్యని అవుట్ చేశాడు. సో ఎప్పుడైతే కృణాల్ పాండ్యాకు తను వేసిన ఫస్ట్ ఓవర్లో వికెట్ వస్తుందో ఆ రోజు ఒక డిఫరెంట్ బౌలర్లో కనిపిస్తాడు. అదే అతను వేసిన ఫస్ట్ ఓవర్లో వికెట్ తీయకుండా ఎక్కువ రన్స్కి వెళ్ళిపోతే అతని బౌలింగ్ ఆ రోజు చాలా పేలవంగా మారిపోద్ది. సో ఈ మ్యాచ్లో మరోసారి మనం అలాంటిదే చూసాం. కృణాల్ పాండ్యా ఫస్ట్ ఓవర్ బాగా వేశాడు అండ్ దాన్ని కాంప్లిమెంట్ చేస్తూ మిగతా 3 ఓవర్స్ కూడా చాలా మంచిగా వేశాడు. ఇన్ఫాక్ట్ తను వేసిన సెకండ్ ఓవర్లో కూడా ప్రభ్సిమ్రాన్ సింగ్ వికెట్ తీసుకున్నాడు. సో ఈ మ్యాచ్లో క్లియర్లీ పీబీకేఎస్ టీం భారీ స్కోర్ కొట్టకుండా ఆపింది మాత్రం కృణాల్ పాండ్యానే. అతను కనుక ఓపెనర్స్ని అవుట్ చేయకుండా ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. మీలా ఫస్ట్ 2 వికెట్స్ కోల్పోయిన తర్వాత పీబీకేఎస్ టీం మిడిల్ ఓవర్స్లో ఏ రేంజ్లో స్ట్రగుల్ అయిందో కళ్ళారా చూసాం. వాళ్ళ కెప్టెన్ సరిగ్గా ఆడలేకపోయాడు. అండ్ దెన్ నేహల్ వదిలే చూసుకుంటే ఒక డిజాస్టర్స్ రన్అట్. ఇక తర్వాత చూసుకున్న శ్రేయస్ శర్మ ఒక ఓవర్లో 2 వికెట్లు తీశాడు. సో పీబీకేఎస్ టీం అయితే మిడిల్ ఓవర్స్లో తమ ఇన్నింగ్స్ని కంప్లీట్లీ డ్యామేజ్ చేసుకున్నారు. ఎస్పెషల్లీ రన్అట్ అయితే చాలా అంటే చాలా పెద్ద గేమ్ చేంజర్ అని చెప్పుకోవాలి. లాస్ట్ మ్యాచ్లో ఇది ఆర్సీబీ టీం మీద వదిలేరా అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. కానీ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం 5 పరుగుల దగ్గర ఉన్నప్పుడు రన్అట్ అయిపోయాడు. సో క్లియర్లీ రన్అట్ విషయంలో మిస్కమ్యూనికేషన్ కనిపించింది. ఇద్దరు కూడా ఫీల్డర్ వైపు చూస్తూ ఉండిపోయారు. బట్ డేంజర్ అండ్ వదిలేదే కాబట్టి జాస్ ఇంగ్లీష్ రెస్పాండ్ అయితే సరిపోయేది. సో రన్అట్ అయితే ఆర్సీబీ టీంకి ఒక అబ్సల్యూట్ బోనస్ అని చెప్పుకోవచ్చు. అండ్ శ్రేయస్ శర్మ వికెట్ చూసుకున్న చాలా ఇంపార్టెంట్ టైంలో వచ్చింది. మిగతా ల్యాక్ ఆఫ్ బౌన్స్కి రిసీవ్ అయిపోయాడు. సో ఈ రోజు మ్యాచ్లో అయితే ఆర్సీబీ టీం ఒక ఎక్స్ట్రా పేస్ ఆప్షన్ తీసుకొచ్చారు. లివింగ్స్టన్ కూర్చోబెట్టి షెఫర్డ్ని ఆడించారు. అండ్ ఈ మూవ్ వాళ్ళకి బాగా వర్కౌట్ అయింది. మిగిలిన అపోనెంట్ టీం యొక్క కెప్టెన్ వికెట్ దొరికేసింది. సో పవర్ ప్లేలో పీబీకేఎస్ టీంకి 62 రన్స్ వచ్చినప్పటికీ ఆర్సీబీ టీం ఆ తర్వాత బ్రేకులు వేసింది. అయితే జాస్ ఇంగ్లీష్ మెల్లగా గేర్లు మార్చడం చూసాం. స్కూప్ షాట్స్ ఆడాడు. అలాగే డౌన్ ది గ్రౌండ్ ఒక 6 కూడా కొట్టాడు. సో మెల్లగా జాస్ ఇంగ్లీష్ అయితే స్కోరింగ్ రేట్ని పెంచి మొమెంటంని షిఫ్ట్ చేద్దామనుకున్నాడు. బట్ శ్రేయస్ శర్మ వేసిన 14 ఓవర్ పీబీకేఎస్ టీంని చాలా డ్యామేజ్ చేసింది. ఆ ఓవర్లో ముందు ఒక లెగ్ స్పిన్ బాల్తో జాస్ ఇంగ్లీష్ని అవుట్ చేశాడు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గూగుల్తో మార్కస్ స్టోయినిస్ని బౌల్ చేశాడు. సో క్లియర్లీ ఇద్దరు ఫారెన్ బ్యాట్స్మెన్ అయితే శ్రేయస్ శర్మ చేతి నుండి బాల్ని రీచ్ చేయలేకపోయారు. దీనివల్ల రాంగ్ లైన్లో షాట్ ఆడి తమ వికెట్స్ని కోల్పోయారు. సో పీబీకేఎస్ టీం అయితే ముందు ఓవర్ వరకు బాగానే స్కోర్ చేశారు. ఐ థింక్ 13 ఓవర్స్లో 110 రన్స్ కంటే ఎక్కువ కొట్టారు. విచ్ మీన్స్ లాస్ట్ 7 ఓవర్స్లో ఒక 70 రన్స్ కొట్టిన వాళ్ళకి 180 స్కోర్ వస్తుంది. బట్ శ్రేయస్ శర్మ వేసిన ఓవర్లో ఎప్పుడైతే 2 వికెట్లు పడ్డాయో వాళ్ళైతే డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఎస్పెషల్లీ శశాంక్ సింగ్ మరియు మార్క్ ఆండర్సన్ చివరిలో కొడదామని చెప్పి స్టార్టింగ్లో రిస్క్ తీసుకోలేదు. పైగా వాళ్ళకి ఆ టైంలో ఇంకో వికెట్ పడిపోతే బ్యాటింగ్ చేయడానికి బౌలర్స్ రావాలి. సో దీంతో ఇనిషియల్గా అయితే రిస్క్ ఫ్రీ క్రికెట్ ఆడారు. అయితే చివరిలో యాక్సిలరేట్ చేద్దాంలే అనుకున్న వాళ్ళిద్దరు ప్లాన్ను భూమి మరి హ్యాజిల్వుడ్ ఇద్దరు కూడా కంప్లీట్లీ డిస్ట్రాయ్ చేశారు. అసలు నిజంగా ఏమన్నా డెత్ బౌలింగ్ భయ్యా, ఇంకా ఆవేశకాన్ని ఇచ్చిన షాక్ అనేది కోలుకోలేదు. కానీ అలాంటిది మ్యాచ్లో చూసుకుంటే 2 ఎండ్స్ నుంచి డెత్ బౌలింగ్ అదిరిపోయింది. యార్కర్ సెట్విల్ నేల్ చేశారు. మెయిన్లీ భువనేశ్వర్ కుమార్ అయితే ప్రైమ్ ఫామ్లో ఉన్నట్టు వేశాడు. సో భూమి మరి హ్యాజిల్వుడ్ కలిసి అయితే లాస్ట్ 4 అవర్స్ వేశారు. అండ్ ఈ 4 అవర్స్లో కేవలం చివరి బాల్కి మాత్రమే బౌండరీ వచ్చింది. కానీ మిగతా 3 బాల్స్లో ఒక్క బౌండరీ కూడా రాలేదు. ఇన్ఫాక్ట్ పీబీకేఎస్ టీం లాస్ట్ 4 అవర్స్లో కేవలం 28 రన్స్ మాత్రమే కొట్టారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళిద్దరు డెత్ బౌలింగ్ ఏ రేంజ్లో ఉందనేది. మెయిన్లీ మిడ్ బ్రేక్ ఇంటర్వ్యూలో శశాంక్ చెప్పాడు ఇద్దరు చాలా బాగా బౌలింగ్ చేశారు, ఎస్పెషల్లీ రివర్స్ స్వింగ్ కనిపించింది అన్నాడు. సో ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ అయితే తమకున్న ఎక్స్పీరియన్స్తో పాటు స్కిల్ సెట్ని అద్భుతంగా డిస్ప్లే చేశారు. మరీ ముఖ్యంగా ఈ సీజన్లో చూసుకుంటే ఆర్సీబీ బౌలింగ్ అటాక్ చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో వాళ్ళకు ఎక్స్ట్రా పేస్ బౌలింగ్ ఆప్షన్ ఉండడం వల్ల బాగా ప్లస్ అయింది. అది పర్టికులర్ బౌలర్స్ని చాలా మంచి ఫ్రీడమ్తో రొటేట్ చేయగలిగాడు. సో ఓవరాల్గా చూసుకుంటే వికెట్స్ అయితే స్పిన్నర్స్కి వచ్చాయి.
పాండ్యా 2 తీసుకున్నాడు అండ్ సురేష్ శర్మ 2 తీసుకున్నాడు. అలాగే రొమారియో షెఫర్డ్ కూడా ఒక వికెట్ తీసుకున్నాడు. బట్ భూమీ మరి యాజల్వుడ్కి అయితే వికెట్ రాలేదు. కానీ వాళ్ళు వేసిన బౌలింగ్ అయితే నిజంగా ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవాలి. సో ఒక స్టేజ్లో ఈజీగా 180+ రన్స్ కొడతారనుకున్న పీబీకేఎస్ టీం 157 రన్స్ దగ్గర అయిపోయింది. ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం ఈ పిచ్ మీద మ్యాచ్ అయినప్పుడు బోత్ సిఎస్కే మరి పీబీకేఎస్ 2 జట్లు కూడా 200+ టోటల్స్ కొట్టాయి. అండ్ ఈ మ్యాచ్లో చూసుకున్న పిచ్ అయితే మరీ అంత బౌలింగ్ ఫ్రెండ్లీగా లేదు, బ్యాట్స్మెన్ కూడా అనుకూలించింది. మిగిలిన ఆర్సీబీ టీం చేంజ్ చేసినప్పుడు చూసాం వాళ్ళు బ్రిలియంట్ బ్యాటింగ్ డిస్ప్లే చూపించారు. సో పీబీకేఎస్ బ్యాట్స్మెన్ కొన్ని మిస్టేక్స్ చేశారు, అలాగే చివరిలో ఆర్సీబీ బౌలర్స్ బ్రిలియంట్ బౌలింగ్ చేశారు. దీనివల్ల ఆ టీం అనుకున్న స్కోర్ సాధించలేకపోయింది. అయితే చేజింగ్లో చూసుకుంటే ఆర్సీబీ టీం ఫస్ట్ ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. హర్షదీప్ సింగ్ మరోసారి షార్ట్ బాల్తో ఫిల్ షాట్ను అవుట్ చేశాడు. సో దీంతో మరోసారి పీబీకేఎస్ టీం ఈ చేజిని ఏమైనా ఇంట్రెస్టింగ్ మారుస్తుందని చెప్పి అనిపించింది. బట్ ఇంపాక్ట్ ప్లేయర్కి వచ్చిన పడిక్కల్ ఫుల్ ఇంపాక్ట్ చూపించాడు. అసలు ఎక్కడ కూడా పీబీకేఎస్ బౌలర్స్కు ఛాన్స్ ఇవ్వలేదు. మీరు లాస్ట్ మ్యాచ్లో నన్ను పక్కన పెట్టి తప్పు చేశారు, ఇంకెప్పుడు పెట్టకండి అని స్టేట్మెంట్ ఇచ్చి ఆడాడు. సో పడిక్కల్ అయితే పవర్ ప్లేలో పేసర్స్ని కొట్టాడు అండ్ మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ని కూడా కౌంటర్ అటాక్ చేశాడు. మెయిల్ యజ్వేంద్ర చాహల్ బౌలింగ్ రాగానే ఫస్ట్ బాల్కి 6 కొట్టాడు. దీంతో ఈ రోజు మ్యాచ్లో చాహల్ పూర్తిగా ఆఫ్ కలర్డ్గా కనిపించాడు. ఆ 6 తర్వాత చాలా వరకు డిఫెన్సివ్ మోడ్లో బౌలింగ్ చేశాడు. సో క్లియర్లీ పడిక్కల్ అయితే ఈ సీజన్లో ఒక డిఫరెంట్ మోడ్లో కనిపిస్తున్నాడు. ఎక్కడ కూడా రిస్క్ తీసుకోవడానికి భయపడట్లేదు, అగ్రెసివ్ ఇంటెంట్ కనిపిస్తుంది. మెయిల్ ఈ మ్యాచ్లో అగ్రెషన్ కంటిన్యూ చేస్తే ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడాడు. 35 బాల్స్లో 61 రన్స్ కొట్టాడు. అదే ప్రీవియస్ మ్యాచెస్లో చూసుకుంటే క్యామెస్ మాత్రమే చూసేవాళ్ళం. సో పడిక్కల్ అయితే ఒక ఎండ్లో అగ్రెసివ్గా బ్యాటింగ్ చేస్తూ అతను విరాట్ కోహ్లీ మీద ప్రెజర్ పడకుండా చూసుకున్నాడు. దీంతో కోహ్లీ చేజ్ను ప్రాపర్గా ప్లాన్ చేసుకుని గేమ్ని ఫినిష్ చేశాడు. సో విరాట్ కోహ్లీ అయితే ఆడే చేజింగ్లో ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. ఆర్సీబీని ఇప్పటివరకు ఈ సీజన్లో 3 సార్లు చేజింగ్ చేసింది. అండ్ 3 మ్యాచ్లు కూడా అతను 50+ స్కోర్స్ కొట్టాడు, అలాగే నాట్అవుట్స్గా నిలిచాడు. మరి ముఖ్యంగా ఈ మ్యాచ్లో 50+ స్కోర్ కొట్టడం వల్ల డేవిడ్ వార్నర్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 50+ స్కోర్స్ కొట్టిన బ్యాట్స్మెన్గా రికార్డుని క్రియేట్ చేశాడు. సో ప్రీవియస్గా రికార్డు వార్నర్ పేరు మీద ఉండేది. ఐపీఎల్ 66 సార్లు 50+ స్కోర్స్ కొట్టాడు. కానీ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం కోహ్లీ 67 సార్లు గన్ సాధించి తన రికార్డుని బ్రేక్ చేశాడు. బట్ ఎనివే కోహ్లీ అసలైన మాస్టర్ క్లాస్ ఎప్పుడు బయటకు వచ్చిందంటే 50 కంప్లీట్ అయిన తర్వాత. మళ్ళీ చివరిలో మ్యాచ్ కాస్త ఇంట్రెస్టింగ్గా మారడం చూసాం. పీబీకేఎస్ బౌలర్స్ మెల్లగా రన్స్ని ట్రై చేశారు. అలాగే పటిడార్ విషయంలో ఒక రన్అట్ ఛాన్స్ కూడా క్రియేట్ అయింది. కంప్లీట్లీ మిస్కమ్యూనికేషన్ చూసాం. బట్ శ్రేయస్ అయ్యర్ ఆ రన్అట్ చేయలేకపోయాడు. సో ఈ టైంలో అయితే మ్యాచ్ కాస్త ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే విరాట్ కోహ్లీ ఈ టైంలో తన బ్రిలియన్స్ చూపించాడు. ఆ రన్అట్ మిస్ అయిన తర్వాత బాల్కి 4 కొట్టాడు. అలాగే నెక్స్ట్ ఓవర్లో చాలా బౌలింగ్ రాగానే 6 and 4 కొట్టి ఇంక మ్యాచ్ని కంప్లీట్లీ ఫినిష్ చేశాడు. సో మెల్లగా రిక్వైర్డ్ రన్ పెరుగుతుంది. పంజాబ్ టీం మీద మ్యాజిక్ చేద్దాం అనుకున్న టైంలో కోహ్లీ తన మొత్తాన్ని చెడగొట్టేశాడు. అండ్ దెన్ మళ్ళీ నెక్స్ట్ ఓవర్స్లో తీసుకుంటే సింపుల్ ఈక్వేషన్, సింగిల్స్ తీసుకుంటే గేమ్ని ముందుకు తీసుకెళ్లారు. చివరిలో జ్యోతిష్ శర్మ 6 కొట్టి ఫినిష్ చేశాడు. సో క్లియర్లీ విరాట్ కోహ్లీ చేసినప్పుడు ఖచ్చితంగా మైండ్లో క్యాలిక్యులేటర్ ఏదో ఉంటుంది. ప్రాపర్గా అన్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటాడు. ఈ ఓవర్లో ఎంత కొట్టాలి, వాళ్ళని బౌలర్ని అటాక్ చేయాలని చెప్పి అన్ని ముందుగా మైండ్లో ప్రిపేర్ చేసుకుంటాడు. అంతే తన ప్లాన్స్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసి చేజ్ని ఫినిష్ చేస్తాడు. సో క్లియర్లీ విరాట్ కోహ్లీ అయితే ఒక బ్రిలియంట్ చేజ్ మాస్టర్. తను నాట్అవుట్గా ఉండి చివరి వరకు క్రీజ్లో ఉంటే మ్యాచ్ ఓడిపోవడం చాలా అంటే చాలా తక్కువ సందర్భాల్లో చూస్తాం. ఎప్పుడు లాస్ట్లో కొడదాంలేని మైండ్ సెట్తో కాకుండా చేజ్ని ఎప్పుడు కూడా తన కంట్రోల్ ఉంచుకుంటాడు. అండ్ దీనివల్ల అతను చేజింగ్లో నాట్అవుట్గా ఉన్నప్పుడు 99% మ్యాచ్లు గెలిపించేస్తాడు. సో విరాట్ కోహ్లీ అయితే ఒక ట్రికీ టార్గెట్ని ట్రికీ పిచ్ మీద ఎలా చేయాలో ఒక డెమో వేసి చూపించాడు ఈరోజు. ఇక పీబీకేఎస్ బౌలింగ్ విషయానికి వస్తే అంతగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. మరోసారి ఎన్సన్ మరి హర్షదీప్ సింగ్ బాగానే బౌలింగ్ చేశారు. అలాగే బ్రార్ కూడా బాగానే వేశాడు. కానీ మిగతా బౌలర్స్ మాత్రం చేతులు ఎత్తేశారు. మెయిలీ చాహల్ ఫెయిల్యూర్ ఆ టీంకి కాస్త దెబ్బ కొట్టింది. అలాగే జేవియర్ బాట్లెట్ కూడా కొంతవరకు వీక్ లింక్లో మారాడు. బట్ ఈ మ్యాచ్లో పీబీకేఎస్ బౌలర్స్ మనం పెద్దగా నిందించలేం, ఎందుకంటే పిచ్ నుంచి మరీ అంత ఎక్కువ వెళ్ళలేదు. అట్ ది సేమ్ టైం వాళ్ళ బ్యాట్స్మెన్ చూసుకుంటే ఎక్కువ రన్స్ పెట్టలేదు బోర్డు మీద. అదే ఒక 180, 190 కొట్టుంటే పరిస్థితులు వేరేలా ఉండేవి. ఇక ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అయితే చాలా యానిమేటెడ్గా కనిపించాడు. ఆర్సీబీ టీం ఫీల్డింగ్ చేస్తున్న టైంలో సెలబ్రేషన్స్ చూసాం. చాలా అంటే చాలా అగ్రెసివ్గా చేసుకున్నాడు. అలాగే ప్రభు సిమ్రాన్ సింగ్ మరియు శ్రేయస్ అయ్యర్గా సెండ్ ఆఫ్ ఇవ్వడం చూసాం. అండ్ ఆల్సో హార్దిక్ పాండ్యా చూపించే గెస్టర్ లాంటిది ఏదో పెట్టాడు. అయితే వీటికంటే ఐకానిక్ ఏంటంటే చివరిలో శ్రేయస్ అయ్యర్ని టీస్ చేయడం. మ్యాచ్ తర్వాత సెలబ్రేషన్ చూసాం. శ్రేయస్ అయ్యర్ వంక చూస్తూ తను టీస్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. సో క్లియర్లీ ఇదైతే ఒక టిట్ ఫర్ టాట్ లాగా అనిపించింది. అంటే మీరు మొన్న మా మీద గెలిచారు, బట్ ఈరోజు మేము గెలిచామని చెప్పి టీస్ చేయడం లాంటిదే. సో ఇలాంటి సన్నివేశాలు మనం ఎక్కువగా గల్లీ క్రికెట్లో ఫ్రెండ్స్ తానప్పుడు చూస్తూ ఉంటాం. అండ్ ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ వాటిని గుర్తు చేస్తూ ఒక టిట్ ఫర్ టాట్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. ఎనివే ముందు చెప్పుకున్నట్టు ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఇప్పుడు ఏకంగా 5 జట్లు 15 పాయింట్లతో ఉన్నారు. సో నేనైతే ఈరోజు ఎంఐ సిఎస్కే మ్యాచ్ అయిపోయిన తర్వాత రేపు ప్లే ఆఫ్స్ మీద వీడియో చేస్తాను. అంటే 38 మ్యాచ్ల తర్వాత తన టీమ్స్ యొక్క ప్లే ఆఫ్ ఛాన్సెస్ గురించి ఒక వీడియో చేస్తాను. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.